హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మామ్ విత్ మృదుల్. హాయ్ అండి, మేమైతే ఈరోజు కాకినాడ రూరల్లో ఉన్న కొవ్వూరు అనే గ్రామానికి అయితే వెళ్తున్నాము. ఈ ఊర్లో అయితే చాలా ఫేమస్ టెంపుల్ ఉందండి. ఈ మధ్య ట్రెండింగ్ లో ఉన్న వరాహి అమ్మవారి టెంపుల్ కి అయితే వెళ్తున్నాం మేము. అందరూ కొవ్వూరు అంటే రాజమండ్రి దగ్గర అనుకుంటున్నారండి, కానీ ఇదైతే మనకు కాకినాడ నియర్ బై ఉన్న విలేజ్ అనమాట. కాకినాడ రూరల్లోకి వస్తుంది. ఇంక ఇప్పుడైతే ఊర్లోకి కూడా వచ్చేసామండి. సో ఇక్కడ నుంచి కొంచెం డిస్టెన్స్ లో అమ్మవారి టెంపుల్ అయితే ఉందన్నమాట. సో ఇక్కడ నుంచి మనం స్ట్రైట్ గా వెళ్ళిపోతే అక్కడ నుంచి డైరెక్షన్స్ అన్ని కూడా ఉన్నాయి టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి. సో ఇక్కడైతే భవానీలు చెప్తున్నారు ఇటు సైడ్ వెళ్ళండి అని చెప్పి. సో ఇంకా మనం కూడా ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ఇలా బ్యానర్స్ అవి అయితే పెట్టారు టెంపుల్ కి రూట్ చూపించడానికి. ఈ టెంపుల్ అయితే అసలు పవన్ కళ్యాణ్ గారు దీక్ష తీసుకున్నప్పటి నుంచి బాగా ఫేమస్ అయిందండి వరాహి అమ్మవారి టెంపుల్ అయితే. మేమైతే ఫస్ట్ టైం వెళ్తున్నామండి. సో అసలు టెంపుల్ అయితే నేను చాలా పెద్దగా ఉంటుందని అయితే అనుకున్నాను, కానీ అక్కడికి వెళ్ళాక చూస్తే చాలా చిన్న టెంపుల్ అండి. రీసెంట్ గానే అక్కడ అమ్మవారిని అయితే ప్రతిష్ఠించారంట. సో ఇప్పుడైతే మనం ఇక్కడ అమ్మవారి డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకుందాం ఈ వీడియోలో. ఇక్కడున్న వరాహి అమ్మవారి విగ్రహం అయితే మార్చి 30వ తారీఖున 2024లో అయితే ప్రాణప్రతిష్ఠ చేశారంటండి. ఈ ఊర్లో ఉన్న లక్ష్మీ ప్రసన్న గారు అయితే ఈ విగ్రహాన్ని తీసుకొచ్చి ప్రాణప్రతిష్ఠ చేశారంట. అందరూ ఈ విగ్రహాన్ని అయితే కాశీ నుంచి తీసుకొచ్చారని అయితే అనుకుంటున్నారండి, కానీ ఈ విగ్రహాన్ని కరీంనగర్ నుంచి అయితే తీసుకొచ్చారంట. అలాగే ఇక్కడ అమ్మవారికి ప్రతి పంచమికి పంచామృతాలతో అభిషేకం చేస్తారంటండి. ఆ రోజు అమ్మవారికి ప్రత్యేక అలంకరణ కూడా చేస్తారంట. అసలైతే ఈ అమ్మవారు కాశీ క్షేత్రానికి క్షేత్రపాలకురాలండి. అలాగే ఇక్కడ నిత్య అన్నదానం అది కూడా జరుగుతోందండి. స్టార్టింగ్లో అయితే మనకి నవరాత్రి ఫస్ట్ రోజు నుంచి స్టార్ట్ చేశారంట అన్నప్రసాదాలు అవిని. సో అవైతే ఇప్పటి వరకు కూడా క్రమం తప్పకుండా వాళ్ళైతే నిత్య అన్నదానం అది చేస్తున్నారు. మేమైతే దసరా టైంలో వెళ్ళామండి. ఆ రోజు క్రౌడ్ కూడా ఫుల్గా ఉన్నారు. దసరాలో ప్రతిరోజు 10,000 నుంచి 15,000 మంది వరకు కూడా వచ్చేవారంట ఇక్కడికి. సో నెక్స్ట్ టైం అయితే నేను మళ్ళీ వెళ్దాం అనుకుంటున్నాను అమ్మవారి దర్శనం కోసం. సో మీలో ఎంతమంది ఈ టెంపుల్కి వచ్చారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నాకైతే రావడం చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇక్కడతో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నానండి. ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఆల్.